పూర్తి వ్యాపారంగా ఉంటుంది. ఈ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ యొక్క కక్ష సాధింపులు ఇవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇక రాజకీయాలు మీరు మానుకోండి అని చెప్పి అరవిందో సంస్థ నుంచి వాళ్ళ వియంకుల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, తర్వాత ఆయన ఏదైతే మనం చూసుకో శాంతి వ్యవహారం, ఇవన్నీ కలిసి వచ్చే కుటుంబంలో అయితే ఈ మొత్తంతో పాటు ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి వేసిన ప్రశ్న మీద మాట్లాడుతూ తనను తాను సేవ్ చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని ఇరికించినట్టున్నాడు కదా. అంతే కదా, ఖచ్చితంగా. మీరు ఆ రోజు మీరు చెప్పింది నిజమా అబద్ధమా? మరి మీరు ఆ రోజు గుండెపోటు అన్నారు, కానీ ఆ తర్వాత అది హత్య చేశారు, గొడ్డలతో హత్య చేశారు తర్వాత జగన్ చెప్పారన్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు ఒకటి చూస్తే, అవును నాకు కూడా ఎవరో ఉదయాన్నే లేస్తే ఫోన్ చేసి ఈ విధంగా ఆయన చనిపోయారని చెప్పారు. సార్ ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు? ఆయన ఆరోగ్యంగానే ఉండేవారు, చాలా సన్నగా ఉండేవారు, ఆయనకి ఎటువంటి ఇది కూడా లేదు కదా, ఎలా చనిపోయారని ఆరా తీయటం కోసం అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను. అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఇట్లా గుండెపోటుతో చనిపోయారు అని చెప్పారు. అంటే అవినాష్ రెడ్డి చెప్పారా మీకు అని అడిగినప్పుడు, అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే పక్కనున్న వాళ్ళు ఎవరో చెప్పారు అన్నారు. పక్కనున్న వాళ్ళు ఎట్లా చెప్తారంటే అవినాష్ రెడ్డి ఆ ఫోన్ని పక్కనున్న వాళ్ళకి ఇచ్చారు అన్నట్టుగా చెప్తూ వచ్చారు. అంటే అక్కడ కొంత దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే అవినాష్ రెడ్డికి తెలుసు, అవినాష్ రెడ్డి చెప్పారు, అవినాష్ రెడ్డి ద్వారానే ఆయనకి సమాచారం వచ్చింది అన్న విషయాన్ని చెప్పగానే చెప్పారు. తర్వాత మళ్ళీ దాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని కూడా ఆ విషయంలో ఇరికించారు. ఇరికించడం ఇది ఒక్కదానితో కాదు, వీకే రాబోయే రోజుల్లో ఇంకా పెను సంచలనాలు ఉండబోతున్నాయి అన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధికి ఆయన ప్రధాన కారణం అవుతారన్నది కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్నట్టు మాట. ఎందుకంటే ఆయన చేతిలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గుట్టు చాలా ఉంది. సో దాన్ని కూడా ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు ఉపయోగించుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఆయనకు కూడా నాకు ఇక రాజకీయాలు అవసరం లేదు అది ఇది అని చెప్తున్నప్పటికి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన రాజకీయంతో సంబంధం లేని కొన్ని పొజిషన్స్ అయితే ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది అన్నది. అందుకే చాలా మంది మాట్లాడుతున్నారు ఈ ప్రచారము లేకపోతే ఇలాంటి అనుమానం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ని పెట్టుకుని సాయిరెడ్డి కూడా ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అనే ఒక పాయింట్ వస్తుంది. ఖచ్చితంగా ఆయన అప్రూవర్గా మారమని చెప్పి నాకు గతంలోనే చాలా ఒత్తిళ్ళు వచ్చాయి, నేను మారలేదు అని చెప్పారు. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు అప్రూవర్గా మారితే ఆయనకి సెక్యూరిటీ కల్పించడానికి అన్ని విధాలుగా అక్కడ ఏపీలో అనుకూలమైన, అంటే ఏపీలో కూడా ఆయన సెక్యూరిటీ కల్పించడానికి పెద్ద సమస్య ఉండదు. ఇక్కడ ఢిల్లీలో బీజేపీలో కూడా పెద్ద సమస్య ఉండదు. ఆయన బీజేపీకి మొదటి నుంచి కూడా ఆయన మిత్రులుగానే ఉన్నారు. బీజేపీతో ఆ ఒప్పందం పూర్తయిన తర్వాతనే ఆయన బయటకు వచ్చారేమో, ఆ సెక్యూరిటీ పరంగా అన్ని అంశాలు చూసుకున్న తర్వాతనే బయటకు వచ్చారేమో. ఆయన అయితే తర్వాత ఎలాగైనా సరే రాబోయే రోజుల్లో ఈయన వల్ల, అంటే విజయసాయిరెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం ఉంది అన్నది మాత్రం రాజకీయ పరిశీలకులు చెప్తున్నట్టు మాట. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్